హైపర్ న్యూస్ కి స్వాగతం. పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను చదువుకోవాలని విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ అనేక మార్పులు తీసుకువచ్చారని, ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, పిల్లలు బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం చిట్టేడు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం గురుకుల బాలుర పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ మరియు ప్లే గ్రౌండ్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి విద్యను పేదవారికి కూడా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, విద్యార్థులకు అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నత స్థాయిలో ఉన్నారని, అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని ఎదగాలని సూచించారు. గతంలో సీసీ రోడ్డును మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందని, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, నాయకులు భాస్కర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ అహ్మద్, నలపరెడ్డి వినోద్ రెడ్డి, శ్రీనివాసులు, రామన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 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 ఇదండి ఓకే. అందరూ ఓకే. అధ్యక్షులు చిట్టేడి రామయ్య గారిని కూడా వేదిక రాష్ట్రవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మాన్య శ్రీ వారిని కూడా వేదిక రాష్ట్రవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ప్లే ఫీల్డ్స్ని, కిచెన్ గార్డెన్, వివిధ పథకాల ద్వారా మనకు వచ్చినటువంటి వాటిని కెమిస్ట్రీ ద్వారా మన జాతికి, విద్యార్థులకి అంకితం చేస్తారు. సార్ని అంకితం చేయవలసిందిగా కోరుకుంటూ మా విద్యార్థుల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడి ఆశీర్వదించాల్సింది చెప్తున్నాను. డిఓ గారు మాట్లాడతారు. చాలా సంతోషం. ఈరోజు పిఎం3 స్కూళ్ళ కింద తిరుపతిలో 44 స్కూళ్ళు ఎంపికైతే, గూడూరులో నా కాన్స్టిట్యున్సీలో
ఈ యొక్క చిట్టాడు ఎన్నికవడం నిజంగా మా పిల్లల అదృష్టం, మా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ద్వారా మా డీఓ గారు చెప్పినట్టు కాంపౌండ్ దగ్గర నుంచి, కిచెన్ దగ్గర నుంచి, టాయిలెట్ దగ్గర నుంచి ఏది అవసరమైనా ఈ ల్యాబ్ దగ్గర నుంచి అవి చేసేదానికి పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా డీఓ గారు చెప్పారు. అటువంటి ఆపర్చునిటీ మా గూడూరులో మా ఎస్టీ స్కూల్కి వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లలు చాలా బాగున్నారు సార్. ప్రిన్సిపల్ గారు నిజంగా ముద్దు వస్తున్నారు బిడ్డలు. ఎందువల్లంటే లోకేష్ వాళ్ళ మామ ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఆ ఉద్దేశం అనేది పేద బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్కి పోటీగా ధీటుగా ఉండి చదవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈరోజు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన గతంలో ఎవరో మీకు తెలియదు విద్యాశాఖ మంత్రి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ 15 లక్షల రూపాయలకి, అలాగే ప్లే గ్రౌండ్ 5 లక్షలకి, మొత్తం 20 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నా ద్వారా మా డిఓ గారి ద్వారా ప్రారంభోత్సవం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈరోజు ఈనాడు పేపర్లో చాలా బ్రహ్మాండంగా రాశారు సార్ మన స్కూల్ గురించి. అలాగే పిల్లలు ఇక్కడ వాడేటువంటి ఈ యొక్క ఏమంటారు అదే అంటే కూరగాయలు కూడా చాలా సంతోషం. ఈరోజు పిఎం3 స్కూల్ కింద తిరుపతిలో 44 స్కూల్ ఎంపికైతే గూడూరులో నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క చిట్టాడు ఎన్నికవడం నిజంగా మా పిల్లల అదృష్టం, మా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ద్వారా మా డీఓ గారు చెప్పినట్టు కాంపౌండ్ దగ్గర నుంచి, కిచెన్ దగ్గర నుంచి, టాయిలెట్ దగ్గర నుంచి ఏది అవసరమైనా ఈ ల్యాబ్ దగ్గర నుంచి అవి చేసేదానికి పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా డిఓ గారు చెప్పారు. అటువంటి ఆపర్చునిటీ మా గూడూరులో మా ఎస్టీ స్కూల్కి వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లలు చాలా బాగున్నారు సార్. ప్రిన్సిపల్ గారు నిజంగా ముద్దు వస్తున్నారు బిడ్డలు. ఎందువల్లంటే లోకేష్ వాళ్ళ మామ ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఆ ఉద్దేశం అనేది పేద బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్కి పోటీగా ధీటుగా ఉండి చదవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈరోజు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన గతంలో ఎవరో మీకు తెలియదు విద్యాశాఖ మంత్రి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ 15 లక్షల రూపాయలకి, అలాగే ప్లే గ్రౌండ్ 5 లక్షలకి, మొత్తం 20 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నా ద్వారా మా డిఓ గారి ద్వారా ప్రారంభోత్సవం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈరోజు ఈనాడు పేపర్లో చాలా బ్రహ్మాండంగా రాశారు సార్ మన స్కూల్ గురించి. అలాగే పిల్లలు ఇక్కడ వాడేటువంటి ఈ యొక్క ఏమంటారు అదే అంటే కూరగాయలు కూడా పండిస్తున్నారని చెప్పి రాశారు. వాళ్ళు వాడే కూరగాయలు కూడా వీళ్ళే పండించుకొని తింటున్నారని చెప్పారు. చాలా సంతోషం. అలాగే కిచెన్ గార్డెన్ సార్ చాలా సంతోషం. అయినా ఒక మంచి పని చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటుంది. బయట ఎక్కడో తెచ్చి మీరు తినేదానికన్నా ఎంత అలాగే ఒక్కొక్క బిడ్డలకి 200 రూపాయల ఖరీదే కాస్మెటిక్స్ కూడా లోకేష్ బాబు గారు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. గతంలో ఇక్కడ మా సిస్టరు ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండి కమల్ కుమారి గారు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు ఒక మాట ఇచ్చా, ఇవన్నీ సిమెంట్ రోడ్లు వేస్తారని చెప్పా. ఇలేకపోయినా, ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలా, ఊరికే తప్పించుకొని తిరిగితే కాదు కదా ఇక్కడితో పోదు రాజకీయం. ఆ రోజు వేయలేకపోయినాము. కానీ మళ్ళీ మా డిఓ గారు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేశా, సార్ కలెక్టర్ గారికి మీరు ఒక మాట చెప్పండి, నేను కూడా ఒక మాట చెప్తామని చెప్పాను. ఎందుకంటే మంచి కలెక్టర్ గారు మనకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అంటే కలెక్టర్ గారికి అమితమైనటువంటి ప్రేమ. వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాంతో మా డిఓ గారు కూడా తోడైతే ఖచ్చితంగా ఈ రోడ్డు మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. నేను ఒకసారి తప్పా, ఒకసారి చేయలేకపోయా, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ శాంక్షన్ చేశాను, ఎలక్షన్ కూడా వల్ల చేయలేకపోయినా మళ్ళీ నన్ను ఓడిచ్చేశారు జనాలు. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి నేను చేయిస్తాను. ఖచ్చితంగా లేకపోతే ఎన్ఆర్ఐ చేసి నిధులతోనా సరే ఖచ్చితంగా
ఊర్లో ఉన్న రోడ్లు ఆపి ఈ రోడ్డు వేయించేదానికి మా నాయకులు రావణ గారు మీరు కానీ అందరూ కూడా మాకు తోడ్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ బాగా చదవండి అన్న, చదివితేనే భవిష్యత్తు మనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ రావడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోండి, ఆయన పెట్టుకోండి. దేవుడి కన్నా ముఖ్యం మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఆయన పుట్టే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ఆయన దయ వల్లే, లేకపోతే రిజర్వేషన్ అది లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆ మహానుభావుడి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యే అయినా. మీరు కూడా చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా డిఓ గారు కానీ, డిప్యూటీ డిఓ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ అలాంటి స్థాయిలో మీరు కూడా రావాలని చెప్పి కోరుకోండి ఆయన. అంతకన్నా ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అవి కూడా చదవాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా మనం చదవకపోతే మనకేం లేదు, ఇంకా చదువే మనకి ప్రధానం. చదువు లేకపోతే ఎవరు కూడా మనం పట్టించుకోరు. ఎందుకంటే మనం కూడా తరతరాలుగా మన తాతల్లాగా మన నాన్నలాగా వేరే దగ్గర కూలి పని చేసుకొని బతికే పరిస్థితి మీకు వద్దు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ మంచి సదుపాయాలు ఇచ్చింది, చదివేదానికి అవకాశం ఇచ్చింది, అన్నీ మీకు సమకూరుస్తుంది ఏం కావాలో. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవండి, మీ తల్లిదండ్రుల కళలో ఆనందాన్ని చూడండి. అలాగే మీకు విద్య చెప్పినటువంటి మీ టీచర్ల కళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదువుకోండి, చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేయరు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్టీలు మనం, ఎందుకంటే ఈ సమాజంలో అది తక్కువ స్థాయిలో ఉన్నది మనం. కాబట్టి మనం పై స్థాయికి పోవాలంటే చదివేదానికి ఆయుధం, అంతకన్నా ఒక ఆయుధం లేదు. కాబట్టి ఉపయోగించుకోండి, బాగా చదవండి. మీరు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మా డిఈఓ గారు లాగా అట్లాగే మాలాగా రాజకీయాల్లో ఉంటే మీ ఇష్టం, వచ్చేందుకు ఇబ్బంది లేదు, సంతోషం. అట్లా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో వచ్చినప్పుడు నేను అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ భోజనం బాగలేదు సార్, చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఆ రోజు నేను కూడా వచ్చాను, చూశాను, గట్టిగానే మాట్లాడిపోయినా పనిచేసేవాళ్ళని కూడా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా ఇంతవరకు నేను గెలిచి సంవత్సరం 3 నెలలు అయితే ఈ స్కూల్ పైన ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేదు. బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి ప్రిన్సిపాల్ ఉండాలని చెప్తారు తప్ప ఎక్కడ కూడా ఈ స్కూల్ గురించి ఎవరు కూడా బయట మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధంగా ఈ స్కూల్ నడుపుతున్నందుకు మా ప్రిన్సిపాల్ గారికి, కళాశాల సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏదైనా అవసరం ఉన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా పేద కులంలో వచ్చిన వాడినే, నేనేమి పెద్ద కులంలో వచ్చిన వాడిని కాదు, చిన్న కులం నుంచి వచ్చిన వాడినే. కాబట్టి ఖచ్చితంగా మీ బాధలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పిల్లలకి చెప్తున్నా, టీచర్లకి చెప్తున్నానయ్యా, వాళ్ళు తల్లిదండ్రులు ఎవరన్నా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో చూపించుకొని బిల్స్ ఏమైనా ఉంటే నాకు తెలిసి తీసుకొస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అదొక మంచి అవకాశం. బిడ్డల తల్లిదండ్రులు పాపం ఎక్కడ పని చేసుకుంటున్నారు, ఏదైనా చిన్న పెద్ద బాధ లేకుండా వచ్చింది, వాళ్ళు డబ్బులు పెట్టుకునే స్థాయి లేదు, అట్టోళ్ళు మా దృష్టి తీసుకొస్తే ఆ బిల్స్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పేదవాళ్ళకి అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఇప్పటికే నేను 1,60,00,000 రూపాయలు తెచ్చిస్తున్నా. నేను ఒక సంవత్సరంకే, గతంలో అయితే దాదాపు 8 కోట్లు తెచ్చిచ్చా. కాబట్టి ఎందుకు చెప్తాను, పెద్దలకు చెప్తా స్కూల్లో కూడా, ఎందుకంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందికరంగా ఉంటుంది, తెల్లకాడ జరిగే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అది ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా టీచర్స్ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎక్కడ కూడా నిన్ను చూశారు మీరు, కోర్టులో ఒక ఇష్యూ జరిగింది పిల్లల పైన, అది ఏం జరిగింది ఏందో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తేలుతుంది, మనం చెప్పడం అనేది బాగుండదు. మా డిఓ గారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టి దాని ద్వారా ఎవరైతే నిజమైనటువంటి వాస్తవంగా ఏం జరిగిందో దానిపైన విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి మా డిఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదు. ఎందువల్లంటే ఆడబిడ్డల్ని గుంజీలు తీర్చడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. ఎందువల్లంటే అది అంతకన్నా పరిస్థితి లేదు. అలాగే ఆ విషయం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఎంఈఓ గారి దృష్టికి తీసుకోపోకుండా పోవడం కూడా అక్కడ ఉండవలసిన సిబ్బంది యొక్క తప్పు. అంటే అందరినీ అనడంలే, చెప్పేయాలి కదా వాస్తవ పరిస్థితి. వాళ్ళ ఆడబిడ్డలు చూస్తే అన్యాయం అయిపోయింది, నేను చూసి పడిపోయింది ఒక బిడ్డ మా కళ్ళ ముందు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించే, కలెక్టర్ గారు స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది, పేపర్లో కూడా మేము చూసుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాస్తవం ఏం జరిగిందో అది చేసే విధంగా చూడండి. నిజంగా మిగతా హెడ్ మాస్టర్కి లేకపోతే ఇంకో అతనికి సంబంధం లేకపోతే వదిలేండి, ఇబ్బంది, దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. కానీ ఉన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా
బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా డిఓ గారికి తెలియజేస్తూ అలాంటి పనులు ఎక్కడ కూడా ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుందని వైసీపీ నాయకులు ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, అసత్య ప్రచారాలు మానుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెంలోని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి మహిళలు మంగళహారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు గజమాలతో ఎమ్మెల్యేని సత్కరించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా తమకు అన్ని పథకాలు అందుతున్నాయని తెలుపుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో ఏం చేశామో మేము చెబుతామని అన్నారు. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం జమ చేయడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సైడ్కు ఉండండి. మా పక్కకి రా, నువ్వు ఇంకా అయిపోయిందిరా. తప్పట్లేదు అట్లేదు ఇక్కడి నుంచేనా? చంద్రబాబు గారు పంపించారమ్మా. పిల్లలు చదువుతున్నారా? పడిందా? తల్లికి ఉందమ్మా? ఫస్ట్ ఇయర్ పడుతుంది, మళ్ళీ త్వరలో పడుతుంది.
ఫంక్షన్ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు గ్యాస్ వస్తుంది డబ్బులు పడ్డాయి ఒకటినా పడ్డాయి. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తామో తీయట్లేదు. చంద్రబాబు గవర్నమెంట్ ఉంది, ఏ విధంగా ఇబ్బంది లేదు కదా. నేను ఎవరు తెలుసు ఎవరు ఎంత లేదు చంద్రబాబు నాయుడు పంపించాడు మమ్మల్ని. ఎవరు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి కాళ్ళు ఎప్పుడు ఇదే సొంత కలుపుతారా ఎప్పుడు ఇది ఫంక్షన్ వస్తుంది ఇంట్లో మనం ఎంత వస్తుంది ఇంతకుముందు ఎంత వస్తుంది చంద్రబాబు పెంచాడా పెంచలేదా? గ్యాస్ వస్తుందమ్మా, డబ్బులు పడ్డాయా? చంద్రబాబు నాయుడు ప్రకారం చేస్తున్నాడు. పిల్లలు చదువుతున్నారు. చంద్రబాబు గవర్నమెంట్ తల్లి చంద్రబాబు నాయుడు పంపించారు. సంవత్సరం అయింది. ఎట్లుంది పరిస్థితి? ఆయన ఇచ్చే పథకాలు అనుకున్నాయి కదా. గ్యాస్ తల్లి గ్యాస్ డబ్బులు పడ్డాయా? 2 గ్యాస్లు పడ్డాయా? పిల్లలు చదువుతున్నారా? వాళ్ళకి డబ్బులు పడ్డాయా? తల్లికి ఉన్నాను ఎస్సీ కదా, సగం మన అవి కూడా ఇస్తారు. మన త్వరలో ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. తర్వాత తల్లి ఇంకేమున్నాయి? తల్లికి ముసలి ఉన్నారా? చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా చేస్తున్నాం లేదా? ఆగస్టు 15 తేదీ నుంచి అందరూ కూడా ఉచిత బస్సులో పైసా కూడా ఛార్జీ పెట్టబడ్డా. ఓకే తల్లి జరపడిందమ్మా, ఇబ్బంది కదా. చెప్పిన ప్రకారం చంద్రబాబు చేస్తాం లేదా? ఇబ్బంది కదా. నీకు గ్యాస్ డబ్బులు పడ్డాయా? చంద్రబాబు చేస్తాం లేదా? అంతకుముందు ఏమీ లేవు కదా. అంటే అంతకుముందు ఒకరికి కాబట్టి నేను ఎవరు తెలుసు కదా, రమేష్. అందుకని పంపించడం ఉన్నది. మీ దగ్గర పోయి కనుక్కోరమ్మన్నాడు. గవర్నమెంట్ ఎట్లా ఉందా? గ్యాస్ పడుతుంది కదా. రేపు చూసుకున్నామ్మా, గ్యాస్ వస్తుంది. రేపు ఫోన్ చెప్పు. ఏం చెప్తాను? నారాయణ హాస్పిటల్ తీసుకున్నాను. నాకు సంపాదించి పెట్టే దిక్కు లేరు, బిడ్డలు లేరు. ముసలివాడు ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నాం సొంతంగానే. ఆ బండ పోసుకోలేక ఆ రేకులు వేసుకుంటే ఆ రేకులు పగిలిపోయి వాన వస్తే నేను వాన వస్తే మాదిగలే పోయి కొనుక్కుంటున్నాను. నాకే ఆదరో లేదు నాయన. మీరే ఆదరు మా ఇల్లు చూడు. నాకు పెన్షన్ ఇంటి పిల్లలు అవకాశం చేశారమ్మా. గ్యాస్ అమ్మా, గ్యాస్ వస్తుందా? డబ్బులు పడ్డాయా? గ్యాస్ పట్టుకొచ్చాను. ఎలక్షన్ జరుపుకి సైడ్ వాళ్ళు కొట్టినప్పుడు
సైడ్ వెళ్ళండి ఆ సైడ్ అయిపోయింది ఎంతమంది పరిపాలన మా ఆగండి మా చిన్నంగా చిన్నంగా వెనకరమ్మా తల్లి దాంట్లో పేరుందా ప్రాబ్లం అయిపోయింది ఒక్కసారి ఓకే అండి బాబు ఓకే బాది అంటే వాళ్ళు తెలియదు కదా మళ్ళీ వీళ్ళు వస్తారు హాస్పిటల్కి ఆయన ఇచ్చారు గుంటూరులో. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ అరుదుతవాడ ఎస్టీ కాలనీ 3 దగ్గరలో ఇంటింటికి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం, ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే అయ్యా కొన్నిసారి 3000 వస్తుంది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళే చెప్తున్నారు. తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం పడిందంటే అయ్యా మా ఇంట్లో 3 ఉన్నారు అయ్యా, 2 పడింది, ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం పిలిపించారంటే వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మ అంటే అయ్యా 2 సార్లు పడిపోయింది అయ్యా, ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు. అట్లాగే ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మా మోహన్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి కార్యదర్శి కావచ్చు, అలాగే బూత్ కన్వీనర్లు కావచ్చు, అలాగే మా నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు. అప్పుడు మనం చూసి అందరూ నవ్వారు, వీళ్ళేందా బాబు షూరిటీ అంటే భవిష్యత్ గ్యారంటీ. ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థంగా తిక్కపట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మోసం అంట. ఎక్కడ మోసం నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్తాను, రండి మొత్తం రండి తిరగదాం, ప్రతి ఇంటికి పోదాం, చెప్పింది చేసామా లేదా అడగదాం. అవి లేకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని వ్యవహారం చేసిన వాళ్ళు ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏం చెప్పామో చేయకపోతే మమ్మల్ని కూడా తరుకుంటారు ప్రజలు. ప్రజలేమంతా ఊరికే ఆశామాషి లేరు ప్రజలు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప చెప్పిన పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేరు. ఈరోజు బ్రహ్మాండంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు వచ్చిందయా చంద్రబాబు గారు దయవల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీఐ గారు రిపేర్ చేయించి అప్పటికప్పటికే 2 గంటల టైం అన్నాడు, ఒక 3/4 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉండాలి. అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళు అయితే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూసీఐ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైంకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.
అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ, అరుదుతవాడ, ఎస్టీ కాలనీ 3 దగ్గర ఇంటింటికి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం, ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే అయ్యా కొన్నిసారి 3,000 వస్తుంది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళే చెప్తున్నారు. తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం పడిందంటే అయ్యా మా ఇంట్లో 3 ఉన్నారు అయ్యా, 2 పడింది, ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం పిలిపించగలిగితే వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మ అంటే అయ్యా 2 సార్లు పడిపోయింది అయ్యా, ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు. అట్లాగే ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మా మోహన్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి కార్యదర్శి కావచ్చు, అలాగే బూత్ కన్వీనర్లు కావచ్చు, అలాగే మా నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు. అప్పుడు మనం చూసి అందరూ నవ్వారు, వీళ్ళేందా బాబు షూరిటీ అంటే భవిష్యత్ గ్యారంటీ. ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థంగా తిక్కపట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మోసం అంట. ఎక్కడ మోసం నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్తాను, రండి మాతో రండి, తిరగదాం, ప్రతి ఇంటికి పోదాం, చెప్పింది చేసామో లేదా అడదాం. అవి లేకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని వ్యవహారాలు చేసిన వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఏం చెప్పామో చేయకపోతే మమ్మల్ని కూడా తరుకుంటారు ప్రజలు. ప్రజలేమంతా ఊరికే ఆషామాషి లేదు. ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప చెప్పిన పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేరు. ఈరోజు బ్రహ్మాండంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు వచ్చిందయా చంద్రబాబు గారు దయవల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీ గారు రిపేర్ చేయించి అప్పటికప్పటికే 2 గంటల టైం అన్నాడు, ఒక 3/4 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు. అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళు అయితే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూసీ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైంకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వేసేదాన్ని సిద్ధంగా కూడా పడతాయని తెలియజేస్తున్నారు. దేవుడు రండి వైఎస్ఆర్సీపీ నాయకులరా రండి, జనాల్లోకి వెళ్తాం. మేము వెళ్తా ఉన్నాం జనాల్లో, కానీ మీరు కూడా రండి, పోదాం. అర్థమైపోదు కదా మాది మోసమో మీది మోసమో. మీరేం చెప్పారు 5 సంవత్సరాలు, మీరేం చేశారు? మేమేం చెప్పాము 5 సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏం చేశాం అది నిరూపిస్తాం. రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఏదంటే మీరు ఊరికే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రండి. మా మీద వ్యతిరేకతుందో మీ మీద వ్యతిరేకతుందో జనాలు చెప్తారు. అట్లాకుండా మీ ఇష్ట ప్రకారంగా ఏదంటే తెచ్చి మాట్లాడేసి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం 3 నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీలో 9 లక్షలు పెట్టి రోడ్డు వేయించాం. అలాగే ఇక్కడ గోడౌన్లు దాదాపు 22 లక్షలు, అగ్రికల్చర్ గోడౌన్ 22 లక్షలతో మేము కట్టించాం ఇక్కడ. అట్లాగే రోడ్డు మేము చేయించాం. అలాగే
పెన్నక చెరువుకి 20 లక్షలతో టెండర్లు పిలిచున్నాం. అది కూడా టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ వర్క్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది తెలియజేస్తూ అదో 15 లక్షలతో చేపపిల్లలను కూడా పెన్నక చెరువులో వదిలేమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఊర్లో CMRF దాదాపు 3 చెక్కులు ఇచ్చాం. 1,45,000 రూపాయలు గ్రామంలో ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చాం ఈ చిన్న గ్రామంలో. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంటింటికి కుళాయి పథకం కింద నెల్లూరుపల్లి కొత్తపాలెంలో దాదాపు 37 లక్షలతో ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్రహారంలో 39 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నెల్లూరుపల్లిలో దాదాపు 37 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేసామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే పని చేసాం కాబట్టి చేసామని చెప్తున్నాం. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో ఒకటి చెప్పండి. ఈ ఊరికి ఎందరో గ్రామాల్లో ఉన్నారు. ఈ ఊరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పనైనా చేశారా? చేసిన పరిస్థితి లేదు మీరు. అట్లాగే ముఖ్యంగా వచ్చినప్పుడు మా టీచర్స్ అంతా తీసుకెళ్ళి హై స్కూల్ని చూపించారు. అది నాడు నేడు దాంట్లో శాంక్షన్ అయింది. సగం చేసి సగం ఆపేస్తున్నారు. అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లా ఇక్కడ అందరూ కూడా ఈ పశువులకు సంబంధించిన వైద్యశాల లేదని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా చెప్పారు. దాన్ని కూడా పై అధికారుల దృష్టికి వెళ్ళి ఇక్కడ ఆ యొక్క పశువులకు సంబంధించిన వైద్యశాల కూడా ఒకటి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. మేము చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి సాధన కోసం పోరాడతాం. దాంట్లో మర్చిపోయే సమస్య లేదు. ఎక్కడ ఎవరు చిన్న అతి ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అవద్దని చెప్తాం, కాదంటే కాదని చెప్తాం. అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఇక్కడ చాలామందికి పెన్షన్లు అడుగుతున్నారు. గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. గూడూరు నియోజకవర్గం కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. స్థానిక నాయకులు మోహన్ రెడ్డి మరియు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీలో బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆ యాక్టును రద్దు చేసి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించడం జరిగింది. ఓకేనా వచ్చినా కొద్దిగా సైడ్కి ఉండండి మా అట్టేనా ఇట్టేనా మా ఇటు తిరగాల ఇట్రామా ఓకే సార్ రవణ తీసి ఎలాగదిలే కానీ ఆరిపోయింది. ఇప్పుడు ఇవ్వకండి కళ్ళలో పడతాయి ఇవ్వకండి అంటే కొంత సైడ్కి
ఓకేనా అన్నా ఓకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని, దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని గూడూరు ఇన్నర్వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిబాబా మందిరంలో విన్నర్ వెల్స్ క్లబ్ ఆధ్వర్యంలోని సభ్యులు మొక్కలను నాటారు. క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ చెట్లు తగ్గిపోవటం వల్ల అతివృష్టి అనావృష్టి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని సూచించారు. ఆర్గానిక్ కూరగాయలు ఎంతో ఆరోగ్యానికి ఉపయోగకరమని, అందరూ ఆర్గానిక్ కూరగాయలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మాధురి, లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు పోసినట్టు పెట్టేదా గట్టిగా తొక్కండి అయ్యా, తర్వాత ఊరికే నీళ్ళు పెట్టండి. అది అక్కడ పెట్టండి. సార్ ఆఫీసులో ఉంది. వేణు నీళ్ళు తెచ్చింది. భాగంగా మా క్లబ్ తరఫున, మా ఇన్నర్వీల్ తరఫున ఈ సంవత్సరము చెట్లు నాటడానికి మేము సాయిబాబా మందిరంకి వచ్చాము. ప్రతి సంవత్సరం మా క్లబ్ తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నా పీరియడ్లో ఈ చెట్లు నాటడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భాగంగా ఈరోజు మేము స్థానిక సాయిబాబా మందిరంలో మొక్కలు నాటడానికి వచ్చాము. అది చాలా అవసరము. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణంలో చాలా మార్పుల వల్ల సకాలంలో వర్షాలు కురవటం లేదు, అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఉంటుంది. కాబట్టి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా మొక్కలు నాటడం అనేది చాలా అవసరము. అది ఈ మధ్యకాలంలో చాలామంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అది చాలా సంతోషకరమైంది. ప్రభుత్వం వాళ్ళైతే ఏమి, ప్రైవేట్ సంస్థలు అయితే కానీ వేలల్లో లక్షల్లో మొక్కలు నాటడం అనేది చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలుపుకుంటున్నాము. చాలామంది ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చెట్లు వేసుకుంటున్నారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్ ట్రీ అని కూడా ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్లల్లో కూడా కిచెన్ గార్డెన్ లాగా చేసుకొని సొంతంగా ఇళ్లల్లోనే కూరగాయలు పండించుకొని ఆర్గానిక్ అని మనం కొనుక్కోకుండా ఇంట్లోనే మనకు తెలుస్తుంది మనం ఏం వేస్తున్నాము, ఏం ఎరువు లేకుండా, మళ్ళీ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడకుండా
మనం చెట్లని పెంచుకొని వాటిలో నుంచి కూరగాయలు తిన్నప్పుడు మనకు హెల్త్కి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులు కూడా మనకు మామూలుగా ఆర్గానిక్ ఎరువులే, అంటే ఇంట్లో నుంచి వచ్చే ఎర్రగడ్డల నుంచి, తొక్కల నుంచి, తర్వాత కోడిగుడ్డు పెంకుల నుంచి, అరటిపండు తొక్కల నుంచి అవన్నీ కూడా ఇళ్లల్లోనే ఒక ఎరువులాగా తయారు చేసి దాన్నే చెట్లకు వేస్తున్నారు. ఇవందరూ కూడా తెలుసుకొని అందరూ పాటిస్తే మనకందరికీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు వేయాలి అనే నినాదంతో చెప్తున్నారు. కాబట్టి ఇళ్లల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మేము సాయిబాబా మందిరంలో పర్యావరణ పరిరక్షణ ఇది చేసేందుకు ఇక్కడ మొక్కలు నాటుతున్నాము. ఇప్పుడే కాదు 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ బాబా మందిరంలో వేస్తున్నాము. అంతకు ముందరంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా వేసేది, రూరల్ ఏరియాస్లో అక్కడంతా కూడా వేస్తున్నాం మేము క్లబ్ ద్వారా. నారాయణ హాస్పిటల్ దగ్గర అక్కడంతా కూడా చాలాసార్లు వేస్తున్నాము. ఇట్లా మనం చెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ చాలా బాగా అందద్ది, కార్బన్ డైఆక్సైడ్ అంతా తగ్గి ఆక్సిజన్ కూడా చాలా బాగా అందద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా క్లబ్ ద్వారా అట్లనే కాకుండా మన ఇంటి దగ్గర ఎక్కడైనా కూడా ఒక్కొక్క మొక్కను నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో అట్లంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ అంటారు, ఎందుకంటే అక్కడంతా ఎక్కువ చెట్లు నాటుంటారు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఇట్లా ఆక్సిజన్ అంతా కూడా బాగా అందుతూ ఉంటుంది. మనం కూడా అటు చెట్లు నాటడమే కాదు, ఇక్కడ గుళ్ళో అంటే పోస్తారు వాటరు, బయట ఎక్కడైనా నాటినప్పుడు వాటికి కొంచెం నీళ్లు పోసి వాటిని సంరక్షించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మా క్లబ్ ద్వారా ఎప్పుడు ప్రతి సంవత్సరము మేము ఎన్నో మొక్కలు నాటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మా క్లబ్ వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే అక్క చెప్పినట్టు మనం ఇంట్లో కూడా మొక్కల్ని పెంచుకుంటే వంకాయలు, బెండకాయలు అట్లాంటి చెట్లంతా కూడా వేసుకున్నామంటే మనం ఆర్గానిక్ వాటిని వాడుకోవచ్చు. బయట వేసిన వాటికంతా పెస్టిసైడ్స్ వేసిండే కాబట్టి అలాంటివంతా తిన్నామంటే ఇప్పుడు క్యాన్సర్స్ అట్లాంటివంతా వస్తున్నాయి, జబ్బులంతా వస్తున్నాయి. కాబట్టి అట్లా ఇంట్లోనే మొక్కల్ని పెంచుకొని మన వెజిటబుల్స్ అంతా మనం వాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రసాయనిక ఎరువుల వాడకం కంటే పచ్చిరొట్ట విత్తనాలతోటి భూమిని సారవంతం చేసుకోండి. జడిపి, సత్యవాణి, యూరియా వంటి రసాయనిక ఎరువులు ఉత్పత్తి దిగుమతికి అయ్యే ఖర్చును 2000 రూపాయల దాకా ప్రభుత్వం బస్తాపై సబ్సిడీని భరిస్తుందని, రైతులు యూరియా ఎక్కువ మోతాదు వాడకం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటుందని వ్యవసాయ శాఖ జేడీపీ సత్యవాణి అన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తురిమెర్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో జేడీతో పాటుగా ఏడీఎస్ శ్రీదేవి పాల్గొన్నారు. ఏఓపీ హైమావతి ఆధ్వర్యంలోని రైతులతో వారు వ్యవసాయంలో సాగు పద్ధతులు, రసాయనిక ఎరువుల వాడకం, చీడపీడల నివారణ విధానాల గురించి వివరించారు. రైతులు 2 లక్షల రూపాయల ప్రభుత్వానికి చెల్లించి సబ్సిడీతో డ్రోన్ కొనుగోలు చేసి సులభంగా మందులు పిచికారీ చేయవచ్చునని, ఇందుకోసం ఇంటర్ విద్యను కలిగిన వారు 15 రోజుల పాటు ఆపరేటర్ శిక్షణ విజయవాడలోని తీసుకుని సులభంగా చుట్టుపక్కల రైతులకు గంటకు కొంత నగదుతో పంటకు మందులు పిచికారీని చేయవచ్చునని ఆమె తెలిపారు. రైతులు యూరియా వాడకం కంటే భూమిని పచ్చిరొట్టను వేసుకుని సారవంతం చేస్తే ఆ పైరుకు రసాయనిక ఎరువులు అవసరమే ఉండదన్నారు. ఈ కార్యక్రమంలోని కలిచేడు, తురిమెర్ల టీడీపీ గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, తురిమెర్ల కలిచేడు వ్యవసాయ సహాయకులు మస్తాన్, ప్రియాంక, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. పిఎండిఎస్ గిట్ల అని చెప్పేసి మనం అక్కడక్కడ న్యూస్లో చూస్తాం. ఈ విధంగా ఎరువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు అవి బయట నుంచి వేరే దేశాల నుంచి వచ్చి మనకి వాళ్ళు గవర్నమెంట్ పరీక్ష ఇచ్చి మనం పండించుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడినప్పుడు మనము దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నామనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకున్న విషయాలు, ఇప్పుడు పొద్దున్నే ఒక రేట్ వచ్చింది జిఎన్ఎఫ్సి నుంచి, జిఎఫ్ గుజరాత్ ఫర్టిలైజర్స్ నుంచి ఒక రేట్ ఇచ్చారు. మామూలుగా అయితే మనకు 2000 టన్నులు ఇస్తారు ఒకసారి. ఎప్పుడైనా జిల్లాకి ఒక రేట్ వచ్చిందంటే 2000 టన్నులు వస్తుంది. ఈరోజు 200 టన్నులు ఇచ్చారు. అంటే యూరియా పొజిషన్ అనేది అట్లా ఉందన్నమాట. అంటే దాని మీద మీరు గమనించే ఉంటారు, బస్తాకి 1960 రూపాయలు. పురుగు మందుతో కలిపే కూడా చేసుకోవచ్చు, అది కలుస్తుంది, కంపాటబిలిటీ ఉంది దానికి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యూరియా స్కేర్సిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు
5 బస్తాలు వేస్తారా 6 బస్తాలు వేస్తున్నారా ఎకరాకి? 4 బస్తాలు ఎక్కువ 3 బస్తాలు వేస్తున్నాం. 4 దానికి కోటాకి 60 బస్తా యూరియా 60 బస్తా పొటాష్ 4 బస్తాలు వచ్చి యూరియా. మీరు 4 బస్తాలు నాకు తెలిసి మీరు చాలా మంది ఎక్కువ వాడతారు. నాకు తెలిసి యూరియా ఎక్కువ వాడతారు. దఫాకి 2 కట్టలు వేసేవాళ్ళు, అట్లా 4 దఫాలకి 8 కట్టలు వేసేవాళ్ళు ఉన్నారు, నేను చూశాను. కాబట్టి అది తగ్గించుకోండి, పోతుంది కదా. అందుకని ఈ PMDS కిట్స్ చాలా మంచిది. అదే చెప్పింది PSB ఉంది. మీకు 270 అని అంటున్నారు, కానీ దాని మీద గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా? 2,300, అది 2,270 రూపాయలు ఒక యూరియా కట్ట. 2,000 గవర్నమెంట్ కట్టి మీకు 270కి ఇస్తూ ఉంది. ఎన్ని లక్షల కోట్లు మీ రైతుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మీకు తెలియట్లేదు. అది భారం అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్ ఫ్యాక్టరీస్ లేక అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి, కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకోవడానికి యూరియాని తగ్గించేస్తుంది ఇచ్చే క్వాంటిటీని. కాబట్టి దీనికి మీరు ఇంతకుముందు 50 కేజీలు వచ్చేది 45 కేజీలు ఎందుకు చేశారంటే, ఇట్లాగే 10 years బ్యాక్ ఒక టీం వచ్చింది ఢిల్లీ నుంచి. అప్పుడు నేను చేజర్లలో చేస్తున్నాను. వాళ్ళు ఎంత కన్జంప్షన్ ఏంటి అని కొన్ని మండలాలు తీసుకున్నారు, చేజర్ల మండలం కూడా తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు అన్ని 10 years డేటా తీసుకున్నారు. డేటా అసలు అప్పుడు RSK లేవు, ఓన్లీ ప్రైవేట్ డీలర్స్ దగ్గర 10 years ఎంత కన్జంప్షన్, ఎంత ఏరియా మీ మండలంలో ఉంది, ఏది అని ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసి అన్ని స్టేట్స్కి వెళ్ళి వాళ్ళు అట్లీస్ట్ ఈ యూరియా కన్జంప్షన్ తగ్గియాలని చెప్పి 50 kg బ్యాగ్ని 45 kg చేశారు. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా దాన్ని 8 బస్తాలు చేశారు. 6 బస్తాలు 5 బస్తాలు ఉన్నోళ్ళు 8 బస్తాలకు పోయారు. ఇది భారం అయిపోతా ఉంది గవర్నమెంట్కి. ఒక్క యూరియా కోసమే ఇన్ని లక్షల కోట్లు అయితే మిగతా ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చేయలేకుంది గవర్నమెంట్. అందుకని రాబోయే రోజుల్లో యూరియా కొరత చాలా వస్తుంది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడము, ఈ బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడము, ఇట్లాంటివి ఉపయోగించుకొని మీరు మీ పంటని పండించాలి. అది అలా చేయడం వల్ల కూడా మనకు మంచి పంట వస్తుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే పొటాష్ వేస్తారు కదా మీరు, పొటాష్ కూడా వేస్తారు కదా, 2 దఫాలుగా వేస్తారు. చిరుపొట్టది వస్తారు. మీకు ఆ PMDS కిట్స్ కావాలంటే మీ ఊరు ఎన్ని కేజీలు కావాలంటే నేను పంపిస్తాను. అది మొత్తం జీలగలు వేసే కన్నా అది వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ పోషకాలు చెట్లు అందుతాయి అన్నమాట. అవి ఏంటంటే ఒక 40-30 రోజులు వేసి అది కొంత వేయండి. దానికి డిఫరెన్స్ చూడండి. జీలగలు చల్లండి. అంత ముందుసారి ఫ్రీగా కూడా ఇచ్చారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.